ఓకేనండి, మనం లాస్ట్ క్లాస్లో మొత్తం కూడా ఇక్కడ వరకు చెప్పుకొని ఉన్నామండి. అంటే ఫైనైట్ సెట్ అంటే ఏంటి చెప్పాము, ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటో చెప్పాము. ఆ ఇన్ఫైనైట్ సెట్స్లో కూడా న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేయొచ్చు, హోల్ నెంబర్స్ని డబ్ల్యూతో డినోట్ చేయొచ్చు, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ని జెడ్తో డినోట్ చేయొచ్చు, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని దేంతో డినోట్ చేయొచ్చు, క్యూతో డినోట్ చేయొచ్చు, సెట్ ఆఫ్ ఇర్రేషనల్స్ని క్యూ స్టార్తో డినోట్ చేయొచ్చు అని చెప్పాము. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ని క్యాపిటల్ ఆర్తో డినోట్ చేయొచ్చు అని చెప్పాము. నెక్స్ట్ సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ని క్యాపిటల్ సితో డినోట్ చేయొచ్చు అని చెప్పాము. ఒక కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుందని చెప్పాము, ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉంటుంది. వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అవుతుంది. మనము x² సాటిస్ఫై చేస్తూ x² సాటిస్ఫై చేస్తూ రియల్ నెంబర్స్ ఉంటాయి, x² -1 సాటిస్ఫై చేస్తూ రియల్ నెంబర్స్ ఉండవు. ఓకేనా? మరి ఏ నెంబర్స్ ఉంటాయి అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి, +or-1. ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ మనం ఏమన్నాము, కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాం. ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుందని చెప్పి చెప్పుకున్నాము, ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉంటుందని చెప్పి చెప్పుకున్నాం. ఓకేనా? మీకు రియల్ నెంబర్స్ దాటి కాంప్లెక్స్ నెంబర్స్ వరకు ఉంటాయి, ఇంకంతే. కాంప్లెక్స్ నెంబర్స్ దాటి ఇంకేం రావు నెంబర్స్ రాబోయే రోజుల్లో కూడా. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి హెడ్డింగ్ పెట్టుకున్నామా. నెక్స్ట్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ఫైనైట్ సెట్. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ఫైనైట్ సెట్. కార్డినల్ నెంబర్ నీట్గా రాసుకోవాలి. కార్డినల్ నెంబర్, cardinal number of a finite set, of a finite set. Cardinal number of a finite set. Cardinal number of a finite set. జస్ట్ కార్డినల్ నెంబర్ అంటే ఏంటంటే మీరేం రాసుకోవచ్చు, వినండి. ఫస్ట్ కార్డినల్ నెంబర్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక సెట్ కన్సిడర్ చేశా. ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పండి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ నథింగ్ బట్ కార్డినల్ నెంబర్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కార్డినల్ నెంబర్. ఓకేనా? రాయండి. కన్సిడర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో చెప్పండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ క్యాపిటల్ ఏ 4. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ క్యాపిటల్ ఏ 4. ఇన్ క్యాపిటల్ ఏ ఎన్ని, 4. దీన్ని ఎన్ ఆఫ్ ఏతో డినోట్ చేద్దామండి. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎన్ ఆఫ్ ఏతో డినోట్ చేద్దాం. ఎన్ ఆఫ్ ఏతో డినోట్ చేద్దాం. కాబట్టి కార్డినల్ నెంబర్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సెట్. రాసుకోండి, డెఫినేషన్ రాసుకోండి. డెఫినేషన్ రాసుకోండి. ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్, ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్, ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్, distinct elements, distinct elements, distinct elements contained in a finite set, capital A is called its cardinal number. Its cardinal number.
ఇట్స్ కార్డినల్ నెంబర్ అని రాద్దాం. ఇట్స్ కార్డినల్ నెంబర్. It is denoted by n of a. Capital A is equal to set containing A, B, C, D, E, F. Then n of A is equal to dash. 6. చెప్పండి. 6. 1 2 3 4 5 6. సింపుల్ డెఫినేషన్స్ అండి. అన్ని బాగా అర్థమయ్యే డెఫినేషన్స్ ఉంటాయి, చక్కగా అర్థమయ్యే డెఫినేషన్స్ ఉంటాయి. కానీ ఈ చాప్టర్ ఒకటి ఇంపార్టెంట్. మళ్ళీ మీకు ఇంటర్మీడియట్కి వెళ్ళాలని అంటే ఫస్ట్ చాప్టర్ ఇదేనండి. మీకు ట్రిగ్నోమెట్రీ లాగదాం. నెక్స్ట్ అండి ఈక్వల్ సెట్స్ అని పెట్టుకోండి. ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ అండి. ఈక్వల్ సెట్స్ అంటే అండి, ఇప్పుడు నేను ఇలా తీసుకున్నా, ఏ అనే సెట్ తీసుకున్నా, 1 2 3 4 తీసుకున్నా. నేను బి అనే సెట్ తీసుకున్నా, దాంట్లో కూడా 1 2 3 4 రాసా. దెన్ ఈ రెండు ఈక్వల్ అవుతాయండి. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి రాయొచ్చండి. ఈక్వల్ సెట్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి రాయొచ్చు. ఈక్వల్ సెట్స్. కాబట్టి 2 సెట్స్ ఈక్వల్ అవ్వాలంటే డెఫినేషన్ ఎలా చెప్పచ్చు? 2 సెట్స్ని ఈక్వల్ అని చెప్పాలంటే డెఫినేషన్ ఎలా రాయొచ్చు అంటే సేమ్ కార్డినల్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ హ్యావ్. ఇక్కడ ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఎలిమెంట్స్ ఉండాలి. ఏ సెట్లో ఎలిమెంట్స్ అయితే ఉండే బి సెట్లో కూడా అవే ఎలిమెంట్స్ ఉండాలి. ఓకేనా? రాయండి, డెఫినేషన్ రాయండి. రాసింది రాసేసి దీని కింద రాయండి, డెఫినేషన్ పెట్టి రాసుకోండి. డెఫినేషన్. టూ సెట్స్ capital A and B, 2 sets capital A and B are said to be equal if every element of capital A is an element. Every element of capital A is an element of capital B. Every element of capital A is an element of capital B. And every element of capital B, every element of capital B is an element of capital A. That is అని పెట్టి రాసుకోండి. that is A is equal to B. That is A is equal to B.
కంప్లీట్ అయిందండి. ఎగ్జాంపుల్ రాద్దామండి. ఎగ్జాంపుల్ క్యాపిటల్ A is equal to 1 2 3, క్యాపిటల్ B is equal to 3 1 2. ఇంప్లాయీస్ ఏం చెప్పచ్చు? A is equal to B రాయొచ్చు రాయకూడదా? రాయకూడదా? రాయొచ్చు. దీంట్లో 1 అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ కూడా 1 అనే ఎలిమెంట్ ఉంది. 2 అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ కూడా 2 అనే ఎలిమెంట్ ఉంది. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3 ఉంది. కొద్దిమంది రాయకూడదని అంటున్నారు, రాయొచ్చండి. దీంట్లో ఏ ఎలిమెంట్ అయితే ఉందో దాంట్లో అదే ఎలిమెంట్ ఉండాలి, దాంట్లో ఎలిమెంట్స్ అయితే ఉండే దీంట్లో కూడా అవే ఎలిమెంట్స్ ఉండాలి. ఇప్పుడు ఈక్వల్ సెట్స్ చెప్పామండి. నెక్స్ట్ ఈక్వలెంట్ సెట్స్ చెప్పబోతున్నాం. ఈక్వల్ సెట్స్కి ఈక్వలెంట్ సెట్స్కి తేడా ఉందండి. నెక్స్ట్ అండి హెడ్డింగ్ పెట్టుకోండి, ఈక్వివలెంట్ సెట్స్. ఈక్వివలెంట్ సెట్స్, ఈక్వివలెంట్ సెట్స్. Two sets having same number of elements. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే చాలు. ఈక్వివలెంట్ సెట్స్లో, ఈక్వివలెంట్ సెట్స్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే చాలు. రాయండి, డెఫినేషన్ రాయండి. టూ సెట్స్ క్యాపిటల్ A and B, two sets capital A and B are equivalent ఎప్పుడండి? if n of A is equal to n of B, if n of A is equal to n of B, it can be written as ఇట్లా అండి. ఏ ఈజ్ ఈక్వలెంట్ సింబల్ ఇది ఇట్లాగా, ఎస్ని ఇట్లాగా రాయాలి, తిప్పేసి రాయాలి. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎగ్జాంపుల్ క్యాపిటల్ A is equal to 1 2 3, set B is equal to x y z. Here n of A is equal to n of B, implies A is equivalent to B. A is equivalent to B. ఏం సింబల్ అండి ఇది? చెప్పాలి. ఏ సింబల్ ఇది? ఈక్వలెంట్ సింబల్. ఆన్సర్ చేయాలి, క్లాస్ వినే వాళ్ళు ఆన్సర్ చేయాలి, మెలకుండా ఊరుకోకూడదు. ఏం సింబల్ అంటారు దీన్ని? ఈక్వలెంట్ సింబల్ అంటాం. నెక్స్ట్ ఈక్వలెంట్ సింబల్ అంటాం. నెక్స్ట్ సబ్సెట్, సూపర్ సబ్సెట్ అని పెట్టుకోండి. సబ్సెట్ సబ్సెట్ వెరీ వెరీ ఇది ఇంపార్టెంట్ అండి. సబ్సెట్ అనే మాటకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందండి. సబ్సెట్ అండ్
superset, subset and super subset, superset. నేను చూడండి, నేను దీని ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఏం చేశానంటే ఫస్ట్గా సెట్ ఏ కన్సిడర్ చేస్తున్నానండి. వినండి, తర్వాత రాసుకోవచ్చు. సెట్ ఏ కన్సిడర్ చేస్తున్నాను నేను ఇలాగా. ఈ సెట్ ఏకి సంబంధించి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక ఎంటీ సెట్ కన్సిడర్ చేశానండి. ఫస్ట్ ఏం కన్సిడర్ చేశాను? నేను ఎంటీ సెట్ కన్సిడర్ చేశానండి. నెక్స్ట్ ఏం కన్సిడర్ చేశానంటే జస్ట్ 1 అనే ఎలిమెంట్ ఉండే సెట్ కన్సిడర్ చేశా, 2 అనే ఎలిమెంట్ ఉండే సెట్ కన్సిడర్ చేశా, 3 అనే ఎలిమెంట్ ఉండే సెట్ కన్సిడర్ చేశా. నెక్స్ట్ సెట్ కంటైనింగ్ 1, 2 తీసుకున్నా, సెట్ కంటైనింగ్ 1, 3 తీసుకున్నా, అట్లా సెట్ కంటైనింగ్ 2, 3 కూడా తీసుకున్నా. అంటే సెట్ ఇట్ సెల్ఫ్ కూడా కన్సిడర్ చేశా. ఇక్కడ నేను ఇక్కడ రాసిన ఏ సెట్నైనా నేనేమంటానంటే క్యాపిటల్ ఏకి సంబంధించిన సబ్సెట్ అంట. ఇక్కడ నేను రాసిన ఏ సెట్నైనా కానీ క్యాపిటల్ ఏకి సంబంధించి ఏమంటాను? సబ్సెట్ అంట. ఎందుకంటున్నానంటే అట్లాగా మీ ఇష్టం, ఏ సెట్ అయినా తీసుకోండి. సపోజ్ ఈ సెట్ తీసుకున్నారు, దీంట్లో ఎలిమెంట్స్ ఏముండే? 1, 2. దేనికి సంబంధించినవి అవి? ఏకి సంబంధించినవే. ఇక్కడ ఈ సెట్ తీసుకోండి, 1, 3లు దేనికి సంబంధించినవి? ఏకి సంబంధించిన ఎలిమెంట్సే. నేను 1, 2, 3 తీసుకున్నా, ఇవి కూడా దేనికి సంబంధించినవి? ఏకి సంబంధించినవి. ఇక్కడ ఏ ఎలిమెంట్ లేదు. ఏకి సంబంధించిందా? ఏకి సంబంధించింది కాదా? ఇక్కడ ఏకి సంబంధించిన కాని ఎలిమెంట్ ఉందా? ఇక్కడ చెప్పండి, మీరు చెప్పండి. ఏకి సంబంధించిన కాని ఎలిమెంట్ ఉందా? మీరు చెప్పగలుగుతారా? ఏకి సంబంధించిన కాని ఎలిమెంట్ ఇక్కడ ఉందా? నేను ఇట్లా రాశా, ఇక్కడ 5, 6 అని రాశా. ఇక్కడ ఏకి సంబంధించిన కాని ఎలిమెంట్ దీంట్లో ఉంది. ఇట్లా చెప్పగలుగుతాం దీని గురించి. ఏకి సంబంధించిన ఎలిమెంట్ కాని ఎలిమెంట్ దీంట్లో ఉందా లేదా? ఉందంటే ఏకి సంబంధించిన ఇక్కడ ఉంది. ఈ సెట్ తీసుకున్నారు మీరు, ఏకి సంబంధించిన కాని ఎలిమెంట్ ఇక్కడ ఉంది. ఇక్కడ అలా ఉందా? కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఏ. కాబట్టి ఏదైనా ఒక సెట్ని పట్టుకొని గివెన్ సెట్కి సంబంధించిన సబ్సెట్ అనాలంటే దాంట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా దేనికి సంబంధించినవి ఉండాలి? సెట్ ఏకి సంబంధించిందే అయి ఉండాలి. ఓకేనా? రాస్తారా? డెఫినేషన్ రాస్తారు ఇప్పుడు. కాబట్టి దీస్ ఆర్ ఆల్ సబ్సెట్స్, దీస్ ఆర్ ఆల్ సబ్సెట్స్. ఓకేనా? రాసుకోండి. ఫస్ట్ రాసుకుంటే డిఫైన్ చేద్దాం. కన్సిడర్ ఏ సబ్సెట్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ డెఫినేషన్కి వెళ్తున్నానండి. రాయండి. A set B is said to be
A set B is said to be a set B is said to be a subset of set capital A if every element of capital A is also if every ఒక్క నిమిషం అండి. A set B is said to be a subset of capital A if every element of capital B రాయాలండి. every element of capital B is an element of capital A. In symbols we write B is a subset of A. దీని ఏం చదవాలండి? B is a subset of A అని చదవాలి. read it as B is a subset of capital A అని చదవాలండి. ఓకేనా? నెక్స్ట్ అండి, ఒక ఎగ్జాంపుల్ రాయండి. write all possible subsets. Write all possible subsets write all possible subsets of a set capital A is equal to 1 2 3 4. దేంతో మొదలు పెడతాము? ఎంటీ సెట్తో మొదలు పెడదామా? Yes, sir. సెట్ ఫస్ట్ ఎంటీ సెట్ అంటే ఎంటీ సెట్తో మొదలు పెడదాం. నెక్స్ట్ చెప్పండి, మీరు చెప్పండి. Sir, సెట్ కంటైనింగ్ 1 ఎలిమెంట్స్తో మొదలు పెడదామా? ఒక్కొక్క ఎలిమెంట్తో ఉండే సెట్స్ ఫామ్ చేద్దామా? yes, సెట్ sir. కంటైనింగ్ సింగిల్ ఎలిమెంట్స్ చెప్పండి, మీరు చెప్తారు ఎవరన్నా? Sir, 1. సెట్ కంటైనింగ్ 1, 1 Set 2 containing 2, 3 sir 3 3, 4, సెట్ కంటైనింగ్ 1, 2, sir Set containing 1, 2. 2 ఎలిమెంట్స్తో ఫామ్ చేద్దామా? sir 2 1 ఎలిమెంట్స్ ఫామ్ చేసేటప్పుడు ఎలా చెప్పండి? 1 minute ఒకళ్ళే మాట్లాడండి. sir 1 minute. sir
చూడండి ఇలా చెప్పండి 1 2 1 3 1 4 1 3 1 వినాలి 4 2 3 3. వినాలి విన్న తర్వాత చెప్తే రాకండి 2 ఎలిమెంట్స్ అన్నప్పుడు ఒక ఆర్డర్ ప్రకారం చెప్తే బాగుంటుంది, అందుకని నేను అడుగుతున్నాను. 1 2 1 Sir, 3 ఇస్తా సార్. 1 4 2 3 2 4 3 3 4. 4. ఇప్పుడు నిత్య చెప్పు. 1 2 సెట్ కంటైనింగ్ 1 2 చెప్పు. 1 3 1 3 1 4 1 4 2 3 2 3 3 4. 2 4 ఏమైంది? 2 4. 3 4. అగు నెట్ సెట్ కంటైనింగ్ 3 ఎలిమెంట్స్ లేదు, అప్పుడు సెట్ ఇట్ సెల్ఫ్కి వెళ్ళిపోయారు. సెట్ కంటైనింగ్ 3 ఎలిమెంట్స్ కూడా ఇలా చెప్పండి, నేను ఒకసారి చెప్తాను, మీరు ఆ తర్వాత చెప్పండి. 1 2 3 1 2 1 2 3 1 2 4 1 3 4 2 3 4. మళ్ళీ 1తోనే 3 సెట్స్ ఉంటాయి, 1తోనే స్టార్ట్ అవుతూ 3 సెట్స్ ఉంటాయి. 1 2 3 1 2 4 1 3 4 లాస్ట్లో 2 3 4. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, నిదానం చెప్పు. సార్ 1 2 3 1 2 4 1 2 3 1 2 4 1 2 4 1 2 4 1 3 4 1 3 4 2 3 4. 2 3 4 లాస్ట్లో సెట్ ఇట్ సెల్ఫ్. సెట్ ఇట్ సెల్ఫ్. 1 2 3. ఇప్పుడు నెంబర్ మొత్తం ఎన్ని నెంబర్ ఉన్నాయి లెక్క పెడతారు, ఇవన్నీ ఉన్నాయో. నెంబర్ ఆఫ్ పాసిబుల్ సబ్స్టేట్స్ ఎన్నో చెప్తారా? 16 సార్. సార్ ఫార్ములా ఇస్ 2 power n. 16. 16 కదా, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి, 2 power n of a అని గుర్తుపెట్టుకోండి. సార్ 2 power 4 ఎన్ని? 16. 60. కాబట్టి ఒక నోట్ పాయింట్ కూడా రాసుకోవచ్చు మనం. నెంబర్ ఆఫ్ పాసిబుల్ సబ్సెట్స్. నెంబర్ ఆఫ్ పాసిబుల్ సబ్సెట్స్ of a set capital A is 2 power n of a, where n of a గురించి తెలుసా మీకు? n of a is number of elements in capital A. Number of elements in capital A. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ క్యాపిటల్ ఏ. నోట్ చేసుకోండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్కి పాసిబుల్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్కి పాసిబుల్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? 9. 3 8 సార్. 8 ఉంటాయి. ఓకే, మనం ఇందాక చెప్పిన దాంట్లో సబ్సెట్తో పాటుగా సూపర్ సెట్ అంటే ఏంటో చెప్పాం. సూపర్ సెట్ అంటే చెప్దామండి. ఇప్పుడు చూడండి, ఇది ఈ సెట్ని పట్టుకొని దీనికి ఏమంటాము? దీన్ని పట్టుకొని సబ్సెట్ అంటాం. దీన్ని ఏమంటామంటే దీన్ని సూపర్ సెట్ అంటాం. దీనికి సంబంధించి ఈ సెట్ కంటైనింగ్ 1 అని ఏమందాం? దీనికి సంబంధించి క్యాపిటల్ ఏకి సంబంధించిన సబ్సెట్ అందాం. దీనికి సంబంధించి దాన్ని సూపర్ సెట్ అందాం.
రాయండి. నెక్స్ట్ డెఫినేషన్ అని పెట్టుకొని రాయండి. if B is a subset of capital A, if B is a subset of capital A, ఏం చదవాలి చదవండి దీన్ని. B is సబ్సెట్ అన్నప్పుడు జాగ్రత్త చూడండి, ఇట్లా పెట్టి ఇక్కడ ఈక్వల్ టు సింబల్ కూడా పెట్టుకోవాలి. B is a subset of capital A. Then A is superset of B. Then capital A is Superset of B. Set of B. is super Set of B. superset super And there. superset of capital A, superset of then capital A is superset of capital B. దీనికి ఇక్కడ ఒక్కసారి దీనికి వెళ్ళే ముందుగా ఇక్కడ ఒకసారి మీకు ఏదైనా గ్యాప్ ఉంటే ఈక్వల్ సెట్స్ తర్వాత ఈక్వలెంట్ సెట్స్ తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంటే కనుక సింగిల్ టర్న్ సెట్ అని రాయండి. ఒకసారి సింగిల్ టర్న్ సెట్ అని రాసుకోండి, డెఫినేషన్ పెట్టుకొని సింగిల్ టర్న్ సెట్ అని రాసుకోండి. యాక్చువల్గా అది మిస్ చేసాం. సింగిల్ టర్న్ సెట్ సింపుల్ డెఫినేషన్ అండి, కాకపోతే చెప్తే బాగుంటుందని చెప్తున్నాను. సింగిల్ టర్న్ Set containing one element. ఏ సెట్ కంటైనింగ్ తెలుసు, సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ Only one element. సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ వన్ ఎలిమెంట్. గ్యాప్ ఉంటే రాసుకోండి. Done, sir. ఓకే, సబ్సెట్ మీద ఐడియా వచ్చిందేనండి. సబ్సెట్ మీద ఐడియా వచ్చినట్టేనా? Yes, sir. నెక్స్ట్ అండి, నెక్స్ట్ డెఫినేషన్ ప్రాపర్ సబ్సెట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ప్రాపర్ సబ్సెట్ రాయండి, డెఫినేషన్ రాయండి. The set B is said to be a proper subset of set capital A, If it's a subset of, sir, if it's a subset of if every element of set B is in set A and set A is not B. equal to set B. is an element of B, is an element of capital A,
whereas every element, every element of capital A is not an element of capital B, capital B. We write it as B is proper subset of A. ఇట్లాగండి ఇందాల దానికి ఇక్కడ దానికి సింబల్లోనే తేడా వచ్చిందండి. ఇక్కడ దానికి దీనికి ఏంటి సింబల్ తేడా చూడండి. ఇక్కడేమో సబ్సెట్ అన్నప్పుడు మేబీ ఈక్వల్ టు ఏ కూడా అవ్వచ్చు, ఇక్కడ ఈక్వల్ టు ఛాన్స్ లేదు. రీడ్ ఇట్ యాజ్ B is a proper subset of capital A. సింపుల్గా చెప్పాలంటే సబ్సెట్కి ప్రాపర్ సబ్సెట్కి ఏంటి తేడా అంటే, సబ్సెట్స్లో సెట్ ఇట్ సెల్ఫ్ కూడా సబ్సెట్ అయింది. సెట్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఉన్న అన్ని సెట్స్ని ఏమంటాము? ప్రాపర్ సబ్సెట్స్ అంటాం. సెట్ ఇట్ సెల్ఫ్ కూడా ఏంటి? సబ్సెట్టే. సెట్ ఇట్ సెల్ఫ్ కూడా సబ్సెట్టే, కానీ దాన్ని కన్సిడర్ చేయకూడదు ప్రాపర్ సబ్సెట్స్లోకి వెళ్ళి వచ్చేటప్పటికి. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక సెట్ని మనం ఇక్కడ చెప్పాను చూడండి డెఫినేషను. ఒక సెట్ని పట్టుకొని ఏ అనే దానికి సంబంధించిన సబ్సెట్ అనాలంటే, ప్రాపర్ సబ్సెట్ అనాలంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. బిలోని ప్రతి ఎలిమెంట్ ఏలోని ఎలిమెంట్ అయి ఉండాలి. వేర్ యాజ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ నాట్ ఎలిమెంట్ ఆఫ్ బి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీకు కనుక చూస్తే ఇంకా ఈజీగా వచ్చిందండి. ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఏ అనే సెట్ తీసుకోండి, 1 2 3 ప్రాపర్ సబ్సెట్స్ చెప్తారా? 5 సెట్ కంటైనింగ్ 1, సెట్ కంటైనింగ్ 2, సెట్ కంటైనింగ్ 3, సెట్ కంటైనింగ్ 1 2, సెట్ కంటైనింగ్ 1 3, సెట్ కంటైనింగ్ 2 3. మనము ఇప్పుడు చూడండి, దీంట్లోని ప్రతి ఎలిమెంట్ కూడా ఓకేనా, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ దిస్ వన్ ఓకేనా ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ వన్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ దిస్, ఏ సెట్లో ఉండే ఏ ఎలిమెంట్ అయినా దీంట్లో సంబంధించిన ఎలిమెంటే. కానీ ఓకేనా Sir, number of proper subsets of set A is 2 power n of A minus 1, sir. ఇప్పుడు మనము 1 2 3 రాసామనుకో, ఇది ప్రాపర్ సబ్సెట్ అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇది ప్రాపర్ సబ్సెట్ ఎందుకు అవ్వదు? అంటే అది దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ సంబంధించింది, అట్లా ఉండకూడదు. దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దానికి సంబంధించింది అయ్యింది, అట్లా అవ్వకూడదు ప్రాపర్ సబ్సెట్ అవ్వాలంటే. కాబట్టి ప్రాపర్ సబ్సెట్కి ఏంటి తేడా? సెట్ ఇట్ సెల్ఫ్ కానీ అన్నీ కూడా ప్రాపర్ సబ్సెట్సే. సెట్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఉన్నవన్నీ కూడా ప్రాపర్ సబ్సెట్సే. నోట్ పాయింట్ రాయండి. number of possible proper subsets.
ఆఫ్ సెట్ ఏ చెప్తారా? 2 power n ఆఫ్ ఏలో నుంచి 1 సప్లై చేయాలి. ఎందుకు 1 నుంచి సప్లై చేయాలి? సెట్ ఇట్ సెల్ఫ్ కానీ అన్నీ కూడా ప్రాపర్ సబ్సెట్సే. కాబట్టి ఆల్ పాసిబుల్ సబ్సెట్స్లో సెట్ ఇట్ సెల్ఫ్ అనేది మాత్రమే కన్సిడర్ చేయకూడదు. అందువల్ల ఆ సెట్ ఇట్ సెల్ఫ్ అనేది ఒక సెట్ కదా, ఆ ఒక సెట్ని పక్కన పెట్టేసాం. మిగతా అన్నీ కూడా ప్రాపర్ సబ్సెట్సే. నెక్స్ట్ అండి, ఇంప్రాపర్ సబ్సెట్. set capital A itself, set capital A itself is an improper subset. Improper subset. Improper subset of capital A. Of capital A. Of capital A. అక్కడ వరకు అందరికీ క్లారిటీ ఉండటేనా? నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది అందరిది. ఓకేనా? నెక్స్ట్ డెఫినేషన్కి వెళ్దాం. పవర్ సెట్. పవర్ సెట్ పవర్ సెట్ పవర్ సెట్ ఐడియా ఉంటుందా ఎవరికైనా? పవర్ సెట్ అనే మాట విన్నారు ఎవరైనా ఇంతకుముందు? ఏం లేదు, పవర్ సెట్లో ఎవరు ఉంటారంటే ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ గివెన్ సెట్ ఉంటారు. పవర్ సెట్లో ఎవరు ఉంటారు? ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ గివెన్ సెట్. గివెన్ సెట్కి సంబంధించిన ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఇంకొక సెట్లో ఉంటాయి. కాబట్టి ఒక సెట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటి? ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ గివెన్ సెట్. ఓకేనా? రాయండి, ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు అర్థమైంది. రాయండి డెఫినేషన్ రాయండి. ద సెట్ ఫార్మ్డ్ by all the subsets of a given set capital A, of a given set capital A is called the power set of capital A. The set formed by all the subsets of a given set capital A is called the power set of capital A. It is denoted by P of A. ఒక ఎగ్జాంపుల్ రాద్దామండి. సెట్ ఏ 1 2 3 చెప్తారు ఎవరన్నా? వాట్ ఈజ్ పి ఆఫ్ ఏ?
పి ఆఫ్ ఏ అనేది ఒక సెట్. ఎవరెవరు ఉంటారు దాంట్లో ఎలిమెంట్స్ ఎవరు? ఆల్ పాసిబుల్ సబ్సెట్సే. చెప్పండి ఆల్ పాసిబుల్ సబ్సెట్ చెప్పండి. ఫస్ట్ 5 సెట్ కంటైనింగ్ 1 సింగిల్ టర్మ్ సెట్స్, సెట్ కంటైనింగ్ 2, సెట్ కంటైనింగ్ 3, సెట్ కంటైనింగ్ 1 2, 1 3, సెట్ కంటైనింగ్ 2 3, సెట్ ఇట్ సెల్ఫ్, సెట్ ఇట్ సెల్ఫ్. కాబట్టి పి ఆఫ్ ఏ అనేది ఏంటి? ఒక సెట్టే. ఆ సెట్లో ఎలిమెంట్స్ ఎవరు? ఆల్ పాసిబుల్ సబ్సెట్స్. పి ఆఫ్ ఏ ఏంటండి? పవర్ సెట్ ఏంటండి? ఇట్ ఈజ్ ఆల్సో ఏ సెట్. దాంట్లో ఎవరు ఉంటారు? ఆల్ పాసిబుల్, ఆల్ అంటే ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ నోట్ పాయింట్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పి ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పి ఆఫ్ ఏ చెప్తారా? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పి ఆఫ్ ఏ చెప్తారా ఎవరన్నా? 2 power n ఆఫ్ ఏ. ఎన్ని ఎలిమెంట్స్ ఎన్నంటే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఎన్నైతే ఉంటాయో, నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఎన్నైతే ఉంటాయో అన్నీ ఉంటాయి పి ఆఫ్ ఏలో కూడా ఎలిమెంట్స్. ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఎన్నైతే ఉంటాయో అన్నీ ఉంటాయి పి ఆఫ్ ఏలో ఎలిమెంట్స్. కాబట్టి పి ఆఫ్ ఏలో ఎలిమెంట్స్ ఎన్ని అని అడిగితే మీరు ఆన్సర్ ఏం చెప్పాలి? నెంబర్ ఆఫ్ పాసిబుల్ సబ్సెట్స్ ఎన్నో అన్నీ చెప్పాలి. అంటే 2 power n ఆఫ్ ఏ.